అదృష్టం కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో తెలుగు తమ్ముళ్ళు టపాసులు స్వీట్లు కాల్చుకునే సమయం దగ్గరలోనే వచ్చింది. అదేంటి అంత ఆనందకరమైనటువంటి విషయం ఏంటి అని తెలుసుకోవాలంటే మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేస్తారని, ముఖ్యంగా హైప్ బటన్ ద్వారా మీరు నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి తెలుగు తమ్ముళ్ళు అంత ఆనందపడేటువంటి విషయం ఏంటి? తెలుగు తమ్ముళ్లకు అంత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విషయం వార్త ఏమై ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఆలోచిస్తున్నారా? ఆగండి, ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు, ఒక నోటి దూల ఏదైనా చేయనిస్తుంది. గత 5 ఏళ్ళు అధికారం ఉంది కదని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి మాట్లాడింది. తాను మహిళ అనే సంగతి కూడా మర్చిపోయి అచ్చొచ్చిన ఆంబోతులాగా కనిపించిన ప్రతి ఒక్కరిని గుద్దటం మొదలుపెట్టింది. చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే, ఒక పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ అయితే ప్రముఖ దేవస్థానానికి వెళ్ళి మొక్కు తీర్చుకొని స్వీట్లు పంచి బాణాసంచులు కాల్చి నీ పాపం పండింది, నీకు రోజులు దగ్గర పడ్డాయి, నిన్ను ఎవ్వడు రక్షించలేడు అంటూ మాట్లాడటమే కాకుండా ఆ నాయకుడి యొక్క సతీమణి గారితో మీ ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి వేడుకోవాల్సింది అంటూ ఉత్త సలహాలు ఇచ్చింది ఒక మహిళ. ఇప్పటికీ ఆ మహిళ ఎవరో మీరు గెస్ చేశారా? ఇంకెందుకు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వాళ్ళ నోట్లను నాలుతున్నటువంటి పేరే మన ఆర్కే రోజా. సో ఆడుదాం ఆంధ్రాలో ఆర్కే రోజా వెనకేసిన డబ్బులు అక్షరాల 40 కోట్లు. ఇక దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయంతో ఈ అవినీతి చేసిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా చేసిందా? మొత్తం మీద ఈ కేసులో కీలక ముద్దాయిలుగా ఉన్నటువంటి ఆర్కే రోజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించుకుంది. ఇక రేపు అంటే దాదాపుగా ఇక వారం 10 రోజుల్లో ఖచ్చితంగా ఆర్కే రోజాకు అరెస్ట్ వారెంటు రావటం గ్యారంటీ. మీ అందరికీ తెలుసు, గత 5 ఏళ్లలో ఆర్కే రోజా ఎలా మాట్లాడిందో, ఎంత ఇష్టాసారంగా మాట్లాడిందో. తాను ఒక మహిళ అనే సంగతి కూడా మర్చిపోయి మహిళలు కూడా సిగ్గుతో తలదించుకున్నట్టు. ఎందుకంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలి, మహిళలు రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలని ఆశించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మహిళలు చదువుకోవటానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ కూడా చిచి ఇలాంటి వాళ్ళకు మనం అవకాశం కల్పించామా అని బాధపడినటువంటి రోజులు ఉన్నాయి. ఎందుకంటే నోటితోటి ఏది పడితే అది వాగటం, కంపు నోటితోటి ఏది పడితే అది మాట్లాడటం రోజాకి పరిపాటిగా మారింది. అదే ఫైర్ బ్రాండ్ అనుకుంటూ తనకు తానే ముద్ర వేసుకుంది. కానీ అది ఫైర్ బ్రాండ్ కాదు, చెత్తలో చిత్తు కాగితాలు ఏరుకునేటువంటి వాళ్ళు, ఆఖరికి పెంటలో వచ్చేటువంటి చండాలపు వాసన చూసి పక్కకి వెళ్ళిపోతే అది కూడా తను గొప్పతనంగా భావించడం అనేది పెంటకున్నటువంటి సహజ లక్షణం. కాబట్టి రోజా కూడా అటువంటి దరిద్రమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి మహిళ. తాను రాజకీయాలలో విమర్శలు చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ తన వ్యక్తిగతంగా తన క్యారెక్టర్ని తనకు తానే డ్యామేజ్ చేసుకుంటున్నానటువంటి ఆలోచన కూడా లేనటువంటి ఒక విచక్షణారహితాన్ని కోల్పోయినటువంటి మహిళ. 2014 నుంచి 19 దాకా అదే దూకుడు. 19 ఇక అధికారం రావడంతో విస్తారాజ్యంగా చెలరేగిపోయింది. ఏపీఐసి చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయింపు ముసుగులో వేల కోట్ల రూపాయలని నొక్కి పడేసింది. అంతేకాకుండా ఇక జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్ల తర్వాత ఏపీ టూరిజం శాఖ మంత్రిగా ఇవ్వటంతో ఇక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని స్వామివారి దర్శనాల పేరుతోటి కోట్ల రూపాయల డబ్బుల్ని వెనకేసింది. స్వామివారికి ఇచ్చేటువంటి పూజా కార్యక్రమాలకు ఇచ్చేటువంటి టికెట్లు, సేవా టికెట్స్ను కూడా బ్లాక్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంది ఈ ఘరానా లేడీ. అయితే గుడిని అడ్డం పెట్టుకొని గుడిసేటి పనులు చేయడమే కాకుండా సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అక్రమంగా అరెస్ట్ అయినాడు అని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిరసన చేస్తుంటే అందరికంటే ముందు స్వీట్లు పంచి బాణాసంచులు పేల్చి తన సంతోషాన్ని వ్యక్తపరిచింది ఆర్కే రోజా. అప్పట్లో రోజాని ఒక శిఖండిగా భావించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఒక శూర్పణఖలాగా ఊహించుకున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటమే అనాగరికతం అయితే ఆ అరెస్ట్ను కూడా సెలబ్రేషన్ జరుపుకోవటం అనేది నిజంగా రాక్షస మనస్తత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు మాత్రం ఇలా చేయగలుగుతారంటూ గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కూడా రోజా ఎక్కడా తగ్గకుండా
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వెళ్తే దాని మీద కూడా సెటైర్లు వేస్తూ వెంకటేశ్వర స్వామి నీ భర్తకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకోవాల్సిందే అంటూ అప్పట్లో భువనేశ్వరి గారి మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడం పైన తెలుగు తమ్ముళ్ళు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇక పనిలో పనిగా జనసేన పార్టీ కార్యకర్తల్ని కూడా గిల్లించుకున్నటువంటి రకం ఆర్కే రోజా. ఎందుకంటే జనసేన కార్యకర్తలు చిల్లర కార్యకర్తలని, ఆడవాళ్ళని ట్రాప్ చేసి డబ్బుల కోసం మాత్రమే ట్రాప్ చేస్తారంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన వ్యక్తిగత హరణాన్ని గురించిలో రోజా ఏమాత్రం తీసిపోయినటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇక 2024లో సీన్ రివర్స్ అయిపోయింది. కేవలం వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. అయినా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యాక్టివ్ అయిన రోజా రాజకీయాలలో దరిద్రమైనటువంటి భాష, జుగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు, అసలు మహిళలే సిగ్గుతో తలదించుకునే విధంగా మాట్లాడేటువంటి మాటలు చేయటం ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల్లో కూడా ఈ రోజాని ఏమీ చేయలేవా, అవినీతి చేసిన రోజాకి కనీసం జైల్లో కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందా అంటూ తమ అధినాయకుడి దగ్గర తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. సో తాజాగా రోజా ఆడుదామాంధ్రలో చేసిన అవినీతి పైన ఫుల్ ఫ్లడ్జ్డ్గా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దాని మీద విచారణ విధించింది. దాదాపుగా 40 కోట్ల రూపాయలని అవినీతి జరిగినట్టు నిర్ధారణలో తేల్చేశారు. ఇక రోజాని రేపా ఎల్లుండా అరెస్ట్ చేయటం అనేది ఇక సమయం దగ్గరలోనే ఉంది. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళు, జనసేన కార్యకర్తలు బాణాసంచలు కాల్చడంతో పాటు స్వీట్లు పంచుకోవడానికి కూడా సంసిద్ధమై ఉన్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇంతవరకు ఎవరైనా మహిళని అరెస్ట్ అయినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ పొరపాటున రాజకీయ కక్షలతో అరెస్ట్ చేస్తే జారిపడ్డారు. కానీ రోజా అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారంటే రోజా క్యారెక్టర్, రోజా వ్యక్తిత్వం ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోవాలి. నిన్న రోజా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. డొక్కు సైకిల్ మీద తిరిగేటువంటి రాధాకృష్ణ గారు ఇంత పెద్ద కంపెనీని ఎలా పెట్టావు అని చెప్పేసి మాట్లాడుతుంది. వ్యాంపు క్యారెక్టర్లు చేసుకునే నువ్వు, నా సర్పాయ దోషం అనే సినిమా తర్వాత సమస్త ఆస్తుని పోగొట్టుకుని రోడ్డును పడి నువ్వు ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలని గంజికి గతి లేని నువ్వు బెంజ్ కార్లు ఎలా సంపాదించావో, ఆ అవినీతి వెనక చట్టాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు తొందరలోనే తెలిసేటువంటి సమయం దగ్గరలోనే ఉంది. ఆర్కే రోజా గారు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాక మీడియా ముందుకు వచ్చిన మీడియాను చూసిన ఆర్కే రోజా గజ్జి కుక్కలాగా మొరకటం, పిచ్చి పిచ్చి వాగటం, నోటికి ఏది పడితే అది వాగటం, ఆ వాగింది పార్టీకి ఎంత ప్లస్ అవుతుందా లేకపోతే ఎంత డ్యామేజ్ అవుతుందని కూడా ఊహించని విధంగా ఉండటం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఇలాంటి మూర్ఖత్వంతో ఉన్నటువంటి మహిళని ఎంకరేజ్ చేయడం ద్వారా వైసీపీ మళ్ళీ డ్యామేజ్ అవుతుంది అని గ్రహించలేకపోవడం వైసీపీ కార్యకర్తల నాయకుల యొక్క పరిపాటిగా మనం గ్రహించాలి. సో మొత్తం మీద ఏది ఏమైనా మరొక వారం 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సంబరాలు జరుపుకునే సమయం దగ్గరలో ఆసనమైంది. మీరు ఒకవేళ రోజా అరెస్ట్ అయితే ఏ జైల్లో పెడితే బాగుంటుంది? రాజమండ్రి సెంట్రల్ జైలా, నెల్లూరు జైలా, కడప కారాగారమా, లేకపోతే చిత్తూరు జైలా? ఎందుకంటే రోజాని ఏ జైల్లో ఉంచితే బాగుంటుందనే ఆప్షన్ ప్రజలకు ఎందుకు ఇస్తున్నానంటే సాధ్యమైనంత వరకు ఐరన్ లెగ్ని ఎవరు ఏ జిల్లాలో అడుగు పెట్టినవారు, మరి ఎవరు కోరుకుంటున్నారో ఐరన్ లెగ్ని ఏ జైల్లో పెడితే బాగుంటుందో అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజెప్పాలి. ఏది ఏమైనా దీంతో పాటు మన సోషల్ మీడియా బుల్బుల్ రెడ్డి కూడా జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అత్త అల్లుడిని ఒకే కారాగారంలో పెట్టుకుంటే పాపం అత్తకు వయసు అయిపోవటం వల్ల కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, లేకపోతే కూర్చుంటే లెగవలేనటువంటి పరిస్థితిలో ఉంటే అల్లుడు కొంచెం ఊతంగా సహాయ సహకారాలు అందిస్తాడని నేను అనుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆర్కే రోజా. మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక తీయటి వార్త వినబోతున్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రం అంతా బాణాసంచులు, స్వీట్లు కాల్చడానికి, అలాగే స్వీట్లు పంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంసిద్ధమై ఉన్నారు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు రాబోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదిక అందజెప్పారు. ఈ ఆడుదామాంధ్రాలు అక్షరాలు 40 కోట్ల రూపాయలు పైన ఫ్రాడ్ జరిగిందని, ఇందులో కిట్లు నాసి రకమైనటువంటి కిట్లు వాడారని, ప్రైజ్ మనీ డబ్బులు కూడా ఇవ్వకుండా కేవలం మమ అనిపించారని, అలాగే క్రీడాకారులకు సరైనటువంటి భోజన వసతులు కూడా ఏర్పాటు చేయలేదని, దీని మొత్తం మీద ప్రాథమిక దర్యాప్తు కంప్లీట్ అయిపోయిన తర్వాత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి షీల్డ్ కవర్లో అప్పచెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తొందరలో అత్తని
అల్లుడిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇద్దరికి కంఫర్ట్గా ఉండాలంటే నాకు తెలిసినంత వరకు ఇద్దరికి చిత్తూరు జైలు అయితే చాలా బాగుంటుంది నా స్పెషల్ రిక్వెస్ట్. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్ణయం తీసుకున్నా, జడ్జి గారు ఎక్కడ రిమాండ్కి పంపించినా కూడా మరి నాకు తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు ఈ మధ్య వైసీపీ నాయకులందరికీ నెల్లూరు జైలు అనేది బాగా సెంటిమెంట్గా కలిసి వస్తుంది. కాబట్టి నెల్లూరు జైలుని ప్రిఫర్ చేయొచ్చు మేబీ. ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్, ఆర్కే రోజా.